వేరే కన్సల్టెన్సీస్కి మీకు ఉన్న యూనిక్ డిఫరెన్స్ ఏంటి? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్. కెరియర్ గైడెన్స్ మనం ఇస్తాం విత్ అన్ ఎక్స్పర్ట్స్. మనం ఎక్స్పర్ట్స్ తోటి వీసా మాక్ ఇంటర్వ్యూస్ అనేది చేయిస్తాం. ట్రావెల్ వింగ్ ఉంది ఎక్సెల్లా ట్రావెల్స్ అని చెప్పి, అందులో మనం ఫ్లైట్ టికెట్స్ కూడా మ్యాక్సిమం వచ్చినంత వరకు డిస్కౌంట్లో ఫ్లైట్ టికెట్స్ కూడా పెట్టిస్తాం. ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా ఇంకేమైనా మిగతా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది? ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కెనడాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటే సో పిఆర్ వీసా కానీ, వర్క్ పర్మిట్స్ కానీ సో మనం ఆఫర్ చేస్తాం. సో కొన్ని ఫారిన్ కంట్రీస్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి కదా, సో వాటికి కూడా సపోర్ట్ చేస్తారా మీరు? స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంది, 90-95% అలా ఉంది అనుకుంటే స్టూడెంట్కి 50% నుంచి 75% ఆఫ్ ట్యూషన్ కాస్ట్ కూడా స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాంక్ లోన్స్లో మీరేమైనా హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉంటారా? సిబిల్ ప్రాబ్లం ఉండి ఏ ప్రాపర్టీ లేకపోయినా మనం గ్లోబల్ బ్యాంకింగ్ నుంచి, ఫారెన్ బ్యాంక్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది ఆఫర్ చేస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అన్న ఒక కళ ఉంటుంది, బట్ ఎలా చదువుకోవాలి అండ్ సోర్స్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చాలా తక్కువ మందితో స్టార్ట్ అయ్యి చాలా మంది అందులో ఇప్పుడు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు అని విన్నాము. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఫౌండర్ ఎవరు? ఎస్, థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే మా కంపెనీ గురించి ఈ ఛానల్లో చెప్పడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఫౌండర్ వచ్చేసి అరవింద్ అర్సవెల్లి గారు. సో మా చైర్మన్ సార్ తను యూఎస్లో ఎంబీఏ చేశారనమాట. సో ఎంబీఏ చేసిన తర్వాత తనకు ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డైరెక్టర్గా వర్క్ కూడా చేశారనమాట. సో తనకున్న అనుభవంతో, ఎక్స్పీరియన్స్ తోటి ఇదేదో ఇండియన్ స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేయొచ్చు కదా అనే ఒక తపనతోటి సో ఇండియాకి వచ్చి సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో తను రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది 2008లో, రైట్. ఎక్సెల్లా అనే బ్రాండ్ క్రియేట్ అయింది 2014లో. సో అక్కడ నుంచి రిక్రూట్మెంట్ బాగా స్టార్ట్ అయింది. సో 2014లో మేము ఒక 5 మెంబర్స్ ఉన్నాం అనమాట. 5 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఎస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఇట్స్ ఆల్మోస్ట్ 125 టీమ్ స్ట్రెంత్ ఉన్నారు. అంటే 125 మెంబర్స్ అంటే మోర్ దెన్ అసలు 100 టైమ్స్. ఎస్. సో ఎలా, అంటే ఎటువంటి ఆటుపోట్లు చూశారు, ఎలా జర్నీ టేక్ ఓవర్ అయింది? ఎస్, 2014 నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే అక్కడ సో అంటే ఇనిషియల్ మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు మనకు ఒక స్టూడెంట్ మనల్ని నమ్మి రావాలి, కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవాలంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఒక స్టూడెంట్ను, పేరెంట్ని కన్విన్స్ చేయాలి. సేమ్ టైం ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యూనివర్సిటీతో కోఆర్డినేట్ అయ్యి సో మా స్టూడెంట్ ఇలా వస్తున్నట్టు అప్లై చేయాలి అని చెప్పేసి వాళ్ళతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. దీనికి మా చైర్మన్ గారు వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేశారన్నమాట. సో ఆ విధంగా కొన్ని యూనివర్సిటీస్ యొక్క కమ్యూనికేషన్ డెవలప్ చేసుకొని రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక యూనివర్సిటీ, కాంకోడ్ యూనివర్సిటీ సెయింట్ పాల్ అని మినియాపోలిస్లో ఉంటుంది, మిన్నెసోటాలో. ఆ యూనివర్సిటీ వాళ్ళు మేము చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అండ్ మేము చేస్తున్న మార్కెటింగ్ యాక్టివిటీస్ కానీ, మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ ఇదంతా చూసి వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళు ఇండియా మొత్తం మా యూనివర్సిటీని మీరే మార్కెట్ చేయండి, మీరే ప్రమోట్ చేయండి అని చెప్పేసి మాకు ఆ రైట్స్ ఇవ్వడం జరిగింది, ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఆ యూనివర్సిటీని కూడా, అది కూడా కొత్తగా మార్కెట్లో ఒక ఎక్సెల్లా కంపెనీతో పాటు ఒక యూనివర్సిటీని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే మా చైర్మన్ సార్ కానీ, మేము కానీ, ఉన్న టీం కానీ ప్రతి డోర్ టు డోర్, ఎందుకంటే రిక్రూట్మెంట్ అంటే మనం డైరెక్ట్ స్టూడెంట్ దగ్గరికి సమ్టైమ్స్ వెళ్తాము, సమ్టైమ్స్ వెళ్ళలేము. సో మనలాగే రిక్రూట్మెంట్ చేసుకునే పీపుల్ చాలా ఉన్నారు, బట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఉండదు. మా చైర్మన్ సార్కి మాకు ఉంది. సో ఆ కమ్యూనికేషన్ ద్వారా ఎవరికైతే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఇది యూనివర్సిటీ, మేము ఇలాంటి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక ట్రస్ట్ బిల్డ్ చేసి వాళ్ళకు ఒక సర్వీస్ అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ని తీసుకురావడానికి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వరంగల్, ఇలా ప్రతి సిటీలో ప్రతి కన్సల్టెన్సీ ఏదైతే ఉంటారో స్టూడెంట్ రిక్రూట్మెంట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ యూనివర్సిటీని ప్రమోట్ చేయడం, ఎక్సెల్లా మేము ఇస్తున్న సర్వీసెస్ వాళ్ళకి చెప్పడం, అలా స్లోగా ప్రాసెస్ అనేది ఫ్లో స్టార్ట్ అయింది. సో మీరు స్టూడెంట్స్కి అండ్ అబ్రాడ్ వెళ్ళడానికి బ్రిడ్జింగ్గా ఉపయోగపడుతున్నారు. ఎస్. ఓకే. అండ్ ఆ బ్రిడ్జ్లో ఏంటంటే స్టూడెంట్కి మాకు మధ్యలో కొందరు ఏజెంట్స్ కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఉండదు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము, వాళ్ళు ఏదైతే స్టూడెంట్కి కమిట్మెంట్ ఇచ్చారో అది మేము ఎగ్జిక్యూట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ చేయాలి. సో ఆ కాన్ఫిడెంట్ అంతా మేము వాళ్ళకి బిల్డ్ చేసి అలా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి ఏం మార్కెట్లో తెలియని యూనివర్సిటీకి ఒక ఫస్ట్ టర్మ్లోనే ఒక 45 వీసాస్ ఇచ్చి అక్కడ నుంచి
లేటెస్ట్‌గా తీసుకున్నట్టయితే ఒక 600 వీసాస్ స్టూడెంట్స్‌కి సక్సెస్ చేశామనమాట. ఓకే. సో, సక్సెస్ చేశారు 600 వీసాస్ పైగా. బట్ అక్కడికెళ్ళిన తర్వాత కూడా మీరు సపోర్ట్ చేస్తారు అని విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? యెస్. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎవరైనా సరే వీసా సక్సెస్ అవ్వగానే టెన్షన్ పడతారు. అసలు ఎలా కొత్త కంట్రీ ఎలా కరెక్ట్. ఎళ్ళాలి? అసలు ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పైగా బుక్ స్టూడెంట్స్ చేసుకోవాలి? తెలియదు. తెలీదు. హ్మ్. ఏ ఏ ఎయిర్‌పోర్ట్ నుంచి ఏ ఎయిర్‌పోర్ట్‌కి బుక్ చేసుకోవాలి? అక్కడి నుంచి క్యాంపస్‌కి ఎలా ఎళ్ళాలి? ఎళ్తే అకామిడేషన్ ఎక్కడ ప్రైవేట్ చూసుకోవాలా? హోటల్స్ ఉంటాయా? రూమ్స్ ఉంటాయా షేరింగ్‌లో? ఇక్కడ హైదరాబాద్‌లో హాస్టల్స్ ఉంటాయా? వాళ్ళకేం తెలీదు. హ్మ్. సో, మేము ఒక ప్రాపర్ ఎయిర్‌లైన్ టికెట్ గైడెన్స్ ఇచ్చి, ఆ టికెట్ కూడా మేమే బ్లాక్ చేసి, మేమే ఎయిర్‌లైన్ టికెట్ సర్వీస్ కూడా ఉంది. ఓకే. అకామిడేషన్ అసిస్టెన్స్ ఇచ్చి, స్టూడెంట్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే ఆన్ క్యాంపస్‌లో బ్లాక్ చేయడమో, లేదంటే నియర్ బై ఉన్న స్టూడెంట్స్ ద్వారా కానీ, మనకున్న రిలేషన్స్‌లో కానీ హ్మ్. అకామిడేషన్ కన్ఫర్మ్ చేపించి, ఎలా ఓరియంటేషన్‌కెళ్ళాలి, క్యాంపస్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇదంతా మనం సపోర్ట్ చేస్తాం. ఓకే. అసలు చాలామంది స్టూడెంట్స్ బ్లాంక్‌గా వస్తుంటారు గదా! యెస్. అసలు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని కూడా వాళ్ళకి తెలీదు. సో, తెలీదు. అటువంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఎటువంటి కాలేజెస్ మీరు చూస్ చేసుకున్నారు? సో, దీని మీద మా చైర్మన్ సార్ చాలా రీసెర్చ్ చేసి ఫారెన్‌లో ఉన్న అమెరికాలో కానీ, అదర్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ స్టూడెంట్‌కి ఎవరైతే మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్‌కి అన్నీ తెలీదు. తెలిసినా కూడా కొందరు స్టూడెంట్స్ ఏందంటే టాప్ ప్రొఫైల్ ఉంటారు. బేసిక్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకు అంటే ఒక లో గ్రేడెడ్ ప్రొఫైల్ దగ్గర నుంచి టాప్ గ్రేడ్ ప్రొఫైల్ వరకి కూడా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోటి మా చైర్మన్ సార్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్‌కి కనెక్ట్ అయ్యి టాప్ అంటే పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, లో రిక్వైర్మెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ ప్రతి ఒక్క యూనివర్సిటీస్ దగ్గర కమ్యూనికేషన్ తీసుకొని, సో, తను ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ తీసుకొని ఆ యూనివర్సిటీస్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మాకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు అని అంటే అకాడమిక్ ఎలా ఉంది? ఎంత పర్సెంటేజ్‌లో ఉంది? అండ్ టెస్ట్ ఎగ్జామ్ ఏం రాయాలి? స్టూడెంట్ అసలు రాయగలడా లేదా? ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడా? ఎడ్యుకేషన్ మొత్తం తెలుగు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడా? ఇదంతా మేము ఒక ప్రీ స్క్రీనింగ్ చేసి, దాని ద్వారా స్టూడెంట్‌కి ఒక ప్రాపర్ యూనివర్సిటీ, కోర్సు అండ్ కంట్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక స్టూడెంట్ ఒక కెరియర్ గైడెన్స్ తీసుకుంటే ఒక 1 మంత్‌లో కంప్లీట్ అయిపోతది. కంప్లీట్ అయితుంది. అడ్మిషన్ వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు అంటే వాళ్ళు చదువుకునే లాస్ట్ డే వరకు మీరు ఫాలో అప్ చేస్తూ ఉంటారా? యెస్. లేకపోతే అంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే అకాడమిక్ అనేది ఒక్కటేసారి ఉంటుంది. అకాడమిక్ ఇయర్ జూన్, జూలై, ఆగస్ట్ టర్మ్‌లో స్టార్ట్ అవుతుంది. ఫారెన్‌లో 3 టర్మ్స్ ఉంటాయి. ఆగస్టు, జనవరి, మే ఉంటది. సో, ఓకే. ఏ టర్మ్‌కి వెళ్ళాలన్నా స్టూడెంట్ ఒక మినిమమ్ 6-8 మంత్స్ ప్రియర్‌గా మనకు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అక్కడి నుంచి తీసుకుంటే స్టూడెంట్ అంటిల్ అన్లెస్ రిపోర్ట్ అయ్యేదాకా అంటే మినిమమ్ 8 మంత్స్ మనం ఒక స్టూడెంట్‌కి సపోర్టివ్‌గా ఉంటాం. ఓకే. అక్కడికెళ్ళి రిపోర్ట్ చేసుకున్న తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంక వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ అవుతది. సో, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్తారు. ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్ళేటప్పుడు కూడా హ్మ్. ఒకవేళ టెక్నికల్‌గా వాళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారు అనుకుంటే, అంటే జాబ్ రావట్లేదు అనుకుంటే, ఒకవేళ మేము కమ్యూనికేషన్‌లోనే ఉంటాం. స్టూడెంట్ ఎవరైతే జాబ్‌కి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మనకు అప్రోచ్ అయినట్టయితే టెక్నికల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల వాళ్ళ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని ఎంప్లాయ్‌మెంట్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, ఇంకా ఎటువంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్సెలా తరపున? ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టుగా ఎలా అంటే స్టూడెంట్స్‌కి ఒక లో గ్రేడెడ్ ప్రొఫైల్ కానీ, మిడిల్ క్లాస్ స్టూడెంట్ కానీ, ఒక టాప్ ప్రొఫైల్ కానీ ప్రాసెస్ చేయాలి అని అంటే దానిలో చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది మనం. హ్మ్. ఆ బేసిక్ రీసెర్చ్ అంతా మేము చేసి స్టూడెంట్‌కి ప్రాపర్ కంట్రీ, యూనివర్సిటీ, కోర్స్ అనేది గైడెన్స్ ఇచ్చి ఆ ప్రాసెస్‌ని సక్సెస్ చేసి స్టూడెంట్‌ని యూనివర్సిటీకి పంపించడాన్ని ఒక స్టూడెంట్ ఒక టర్మ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. కరెక్ట్. ఇదంతా సక్సెస్‌ఫుల్‌గా చేసినట్టయితే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే మనం ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కనుక, ఎందుకంటే చైర్మన్ సార్ కంపెనీని యూఎస్‌లో రిజిస్టర్ చేశారు. అమెరికా రిజిస్ట్రేషన్ కంపెనీ. ఇంటర్నేషనల్ కంపెనీ ఒక స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తుందని ఒక ప్రీ స్క్రీనింగ్ చేసిన తర్వాత మేము ఏఐఆర్‌సి అని అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఈ ఎక్సెల్‌ఐ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్‌కి ఎండ్ టు ఎండ్ సర్వీస్ చేస్తుంది. సర్వీస్‌లో ఏ స్టేజ్‌లో ఎలా చేస్తుంది అనేది ఒక ప్రీ స్క్రీనింగ్ రివ్యూ చేస్తారు. హ్మ్. ఆ రివ్యూ చేసి దాని తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామినేషన్ కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫై చేస్తారు. హ్మ్. ఎక్సెల్‌ఐ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది వన్ ఆఫ్ ది ట్రస్ట్ అండ్ వర్తీ అండ్ ఏ టు జెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. సో, నిజంగానే ట్రస్ట్ వర్తీ కాబట్టి చాలామంది రాంగ్‌గా చూజ్ చేసుకుంటారు వేరే సర్వీసెస్‌ని. అవును. సో, వాళ్ళు రాంగ్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా గైడ్‌లైన్స్ గాని, లేకపోతే ఇటువంటి చెక్ లిస్ట్ పెట్టుకోండి ఒక పర్సన్ దగ్గరికి ఎక్సెల్ఐ ఎడ్యుకేషన్ గ్రూప్ కావచ్చు, ఇంకొక గ్రూప్ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. Yes. సో, ఇవి ఉంటేనే వెళ్ళాలి అన్న చెక్ లిస్ట్ ఏమైనా ఉందా?
అంటే అలా ఏమి ఉండదు. స్టూడెంట్ రాంగ్‌గా చూజ్ చేసుకునేది కూడా 90% ఉండదు. కాకపోతే ఎలా ఉంటదంటే స్టూడెంట్ ప్రొఫైల్‌కి అకార్డింగ్ టు ద యూనివర్సిటీస్ ఎవరైనా గైడ్ చేస్తారు. హ్మ్. ఎక్సెల్‌లా కావచ్చు, సమ్ ఎక్స్ కంపెనీ కావచ్చు. ఒక స్టూడెంట్ ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు ప్రతి అడ్వైజర్ ఆ స్టూడెంట్ ప్రొఫైల్‌ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎక్కడ ఆ స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడనేది చెప్తారు. ఓకే. చెప్పినప్పుడు దాన్ని బేసిక్ రీసెర్చ్ చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్‌ది. హ్మ్. ఆ బేసిక్ రీసెర్చ్ చేయకుండా బ్లైండ్‌గా అప్లై చేసేసుకొని ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ అంటే అడ్వైజర్ ఏం చేస్తాడంటే బెటర్ ఆపర్చునిటీసే ఇవ్వాలి అని ప్లాన్ చేస్తారు. బెటర్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాలని. హ్మ్. సమ్ టైమ్స్ XYZ యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు ఏదైనా యూనివర్సిటీ డిలే అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే మోర్ దెన్ ఈ ప్రొఫైల్ మీట్ అయినా కూడా ఈ ప్రొఫైల్ కంటే బెటర్ ప్రొఫైల్స్ ఎక్కువ రావడం వల్ల యూనివర్సిటీలో అడ్మిషన్ డిలే కావచ్చు. హ్మ్. ఆ టైంలో స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే నేను రాంగ్ చూజ్ చేసుకున్నా, లేదంటే కన్సల్టెన్సీ రాంగ్ గైడ్ చేసింది. అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ఆల్వేస్ మనము ఎక్కడైతే స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉందో అక్కడే పంపిస్తాం. హ్మ్. అక్కడ అదే యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ కంటే బెటర్ ప్రొఫైల్ వచ్చినప్పుడు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి కష్టం అవ్వచ్చు. సో అది మనకి లాస్ట్ మూమెంట్‌లో తెలుస్తుంది. ఓకే. సో ఎంత టైమ్ పీరియడ్ లోపు మీ దగ్గరకి అప్రోచ్ అవ్వాలంటే ఇంత టైమ్ పీరియడ్ లోపు మీరే ముందే వస్తే మనకు అకాడమిక్ టైం కల్లా మీరు జాయిన్ అవ్వచ్చు అనే టైమ్ పీరియడ్ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగా ఏ స్టూడెంట్ అయినా సరే ఏ టర్మ్‌కి వెళ్ళాలన్నా మినిమమ్ 6-8 మంత్స్ ప్రియర్‌గా మన దగ్గరికి అప్రోచ్ అయినట్టయితే ఓకే. ఎందుకు అంత టైం చెప్తున్నానంటే స్టూడెంట్ జస్ట్ అకాడమిక్ కంప్లీట్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే పర్సూయింగ్ స్టూడెంట్ ఉండొచ్చు. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఐడియా లేకుండా లాస్ట్ మూమెంట్‌లో బీటెక్ అంతా అయిపోయి ట్రావెల్ కంటే ఒక 2-3 మంత్స్ ముందు అప్రోచ్ అవుదామనే థాట్‌లో ఉంటారు. అలా ఉంటే వాళ్ళ ప్రొఫైల్ అనేది సో నెక్స్ట్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సెమ్‌కి టైం ఉండదు. ఓకే. మేమేం గైడ్ చేస్తామంటే ఒక 8 మంత్స్ ముందు వచ్చినట్టయితే ప్రొఫైల్‌లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. హ్మ్. బీటెక్‌లో పర్సెంటేజ్ తక్కువుంది. ఫైనల్ సెమిస్టర్‌లో పర్సెంటేజ్ పెంచుకోమని చెప్తాం. హ్మ్. ఇంగ్లీష్ స్కిల్స్ తక్కువున్నాయి. ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక 30 డేస్ టైం పడుతుంది. 1 మంత్. ఆ ట్రైనింగ్ ఫిల్ చేస్తాం. ఆ ట్రైనింగ్‌లో ఒకవేళ స్కోర్ అనేది మంచిగా గెయిన్ చేసుకుంటే ఫైన్. ఆ స్కోర్ రాలేదనుకోండి అగైన్ మళ్ళీ ఒక 15 డేస్ ప్రాక్టీసింగ్ ఇస్తాం. ఓకే. ఇలా మనకేందంటే ప్రొఫైల్‌ని స్ట్రాంగ్ చేయడానికి ఒక 2 మంత్స్ టైం పోతది. హ్మ్. 1.5 మంత్ నుంచి 2 మంత్స్ మాక్సిమం పోతది. ఓకే. అక్కడ నుంచి అప్లై చేస్తే యూనివర్సిటీ అడ్మిషన్ అనేది మినిమం 1 వీక్ నుంచి 4 వీక్స్, 6 వీక్స్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఓకే. సో అక్కడ ఒక 1.5 మంత్, 2 మంత్స్ టైం పోతుంది. ఆఫ్టర్ అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్‌కి వీసా షెడ్యూల్ చేసుకోవాలంటే ఇప్పుడున్న టైంలో వీసా స్లాట్‌కు వెయిటింగ్ టైం అనేది 1 మంత్ ఉంటుంది. హ్మ్. ఆ 1 మంత్ అదొక 1 మంత్ పట్టుద్ది. సో ఇలా ఇక్కడే ఒక 4-5 మంత్స్ టైం అయిపోయింది. వీసా వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసుకొని ఎడ్యుకేషన్ లోన్, ఫినాన్షియల్ రెడీ చేసుకోవాలంటే మినిమం 15-20 డేస్ పట్టుద్ది. సమ్ టైమ్స్ లోన్‌కెళ్తే ప్రాపర్టీ వెరిఫికేషన్ అని సో నామినీ వెరిఫికేషన్ ఇదంతా ఒక 30 డేస్ మినిమం పడుతుంది. ఓకే. ఈ విధంగా 5-6 మంత్స్ టైం కంప్లీట్ ప్రాసెస్‌కే స్టూడెంట్‌కి అవసరం ఉంటది. ఓకే. లాస్ట్ మూమెంట్‌లో వచ్చినా మేము అడ్మిషన్ తెప్పిస్తాం గానీ వాళ్ళు ఇబ్బంది పడతారు ఫినాన్షియల్ రెడీ చేసుకోవాలన్నా. హ్మ్. ప్రొఫైల్ లేదంటే హరీబరీలో ఉన్న ప్రొఫైల్ తోటే చేయాల్సొస్తది. ఓకే. ప్రొఫైల్‌లో చేంజెస్ చేసుకోవడానికి టైం ఉండదు. హ్మ్. సో అందుకోసమే మేము బెటర్ గైడెన్స్ ఏమిస్తామంటే మినిమం 6 మంత్స్ టు 8 మంత్స్ ప్రియర్‌గా మనల్ని అప్రోచ్ అయినట్టయితే సో ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ చేయడానికి ఉంటుంది. స్టూడెంట్‌కి వీసా కూడా ఆన్ టైమ్ వస్తే వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎనఫ్ టైమ్ ఉంటుంది ట్రావెల్ చేయడానికి, కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవడానికి, ఫండింగ్ రెడీ చేసుకోవడానికి ఎనఫ్ టైమ్ ఉంటది గనుక బేసిక్‌గా 6-8 మంత్స్ ప్రియర్‌గా ఓకే. అప్రోచ్ అవ్వాలనేది సజెషన్. సో అబ్రాడ్‌కెళ్ళాలి చదువుకోవాలంటే లక్షలు డబ్బులవుతాయి. సో చాలామంది అసెట్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్ లోన్స్‌లో మీరేమైనా హెల్ప్‌ఫుల్‌గా, సపోర్టివ్‌గా ఉంటారా? యెస్. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్. డెఫినెట్‌లీ. ఎందుకంటే ఎలాంటి ప్రొఫైల్‌కైనా మనం అడ్మిషన్ చేయడానికి అవకాశాలున్నాయి. అడ్మిషన్‌తో పాటు వీసా అసిస్టెన్స్ ఇస్తాం. వీసాతో పాటు ఎడ్యుకేషన్ లోన్ మీరు చెప్పినట్టుగా లోన్ అసిస్టెన్స్. మేమే ఒక పార్ట్నర్‌గా ఒక లోన్ వింగ్‌లో ఉండి సో స్టూడెంట్‌కి ఎలాంటి ప్రొఫైల్ ఉన్నా సరే లోన్ కూడా ఆఫర్ చేస్తున్నామనమాట. ఓకే. స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంటది. ప్రాపర్టీస్ లేని వాళ్ళు ఉంటారు. నామినీ బేస్ వాళ్ళు ఉంటారు. నామినీ కూడా లేని వాళ్ళు ఉంటారు. సో సిబిల్ స్కోర్ ఈవెన్ అంటే వాళ్ళు తక్కువ ఉన్న ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు. ఉండి కూడా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు కరెక్ట్. ఉంటారు. హ్మ్. సో వీళ్ళకి ఎలా అంటే ఎలాంటి ప్రొఫైల్ వచ్చినా సరే మనం లోన్ ఇవ్వడానికి మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఇంకా ఇక్కడ సిబిల్ ప్రాబ్లమ్ ఉండి ఏ ప్రాపర్టీ లేకపోయినా మనం గ్లోబల్ బ్యాంకింగ్స్ నుంచి ఫారెన్ బ్యాంక్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది ఆఫర్ చేసాం. ఆ లోన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇనిషియల్లీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్టడీస్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకున్నప్పుడు రిటర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి గనుక లోన్ గురించి కూడా ఇబ్బంది పడకుండా మనం అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి గదా! సో యెస్. యెస్. వాటికి కూడా సపోర్ట్ చేస్తారా మీరు? అంటే యెస్. ఈ స్టూడెంట్‌కి స్కాలర్‌షిప్ రాగలదు, వస్తుంది. సో ఆ టర్మ్స్ కానీ, ఆ ప్రాసెసింగ్ అని చూస్తూ ఉంటారా? యెస్. స్టూడెంట్‌కి
ఏ కంట్రీకి అయినా సరే రెస్పెక్టివ్ కంట్రీకి అప్లై చేసేటప్పుడు ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పినట్టుగా ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ చూసి ఆ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసినట్టయితే స్టూడెంట్కి అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చేస్తుంది. ఓకే. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి క్యాంపస్లో. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ ఉంటుంది, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఉంటుంది, ఇంకా అంటే అవుట్ ఆఫ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. క్యాంపస్ వాళ్ళు గైడ్ చేస్తారు. మనం బెటర్ అడ్వైజ్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు కొంచెం ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేయమంటున్నాం అంటే ప్రొఫైల్ని అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కండిషన్స్ కూడా మీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడానికి మనం కొంచెం ఎర్లీగా మనల్ని అప్రోచ్ అయినట్టే అసిస్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంది, 90-95% అలా ఉంది అనుకుంటే స్టూడెంట్కి 50% నుంచి 75% ఆఫ్ ట్యూషన్ కాస్ట్ కూడా స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒకవేళ అంతవరకు స్కాలర్షిప్ రాకపోయినా ఒక 25-50% స్కాలర్షిప్ వచ్చినా కూడా స్టూడెంట్ అకాడమిక్ ప్రొఫైల్ బాగుండి బేసిక్ 1 year or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్కాలర్షిప్తో పాటు ఆన్ క్యాంపస్ అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆన్ క్యాంపస్ అసిస్టెంట్షిప్ ఏంటంటే వాళ్ళు చదువుకుంటూనే ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకోవచ్చు. అది పెయిడ్ అసిస్టెంట్షిప్. ఆ వర్కింగ్ అవర్స్కి వాళ్ళు పే చేస్తారు. ఆ పేమెంట్ అనేది కూడా స్టూడెంట్కి ట్యూషన్ ఫీలో మైనస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఏంటంటే జీరో కాస్ట్లో కూడా కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది మేము అసిస్టెన్స్ ఇస్తాం. సో ఫైనల్లీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది మెయిన్ ఆఫీస్ యూఎస్లో ఉంది. హైదరాబాద్లో 3 branches ఉన్నాయి. సోమాజిగూడ ఒకటి, కూకట్పల్లి ఒకటి, మాదాపూర్. కూకట్పల్లి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ JNTH ఉంటుంది. మాదాపూర్లో మనకి నియర్ బై కరాచీ బేకరీ హుడా ఎన్క్లేవ్ ఉంటుంది. అండ్ సోమాజిగూడ మనకి లలిత జ్యువెలర్స్ ఆపోజిట్ ఉంటుంది. సో అండ్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దుబాయ్ నుంచి కూడా మన దుబాయ్లో ఆఫీస్ ఉంది. దుబాయ్ అండ్ అబుదాబి నుంచి కూడా మనం రిక్రూట్మెంట్ చేస్తాం. వేరే కన్సల్టెన్సీస్కి మీకు ఉన్న యునీక్ డిఫరెన్స్ ఏంటి? నార్మల్ అయితే పెద్దగా డిఫరెన్సియేషన్స్ అనేది ఏమి ఉండదు. ఎవరైనా సరే అంటే మనం వర్క్ చేసేది స్టూడెంట్ రిక్రూట్మెంట్కి మాత్రమే. బట్ ఏంటి ఎక్సెల్ స్పెషాలిటీస్ అంటే ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. సో హానెస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఒక స్టూడెంట్ బేసిక్గా ఏం తెలియకుండా వచ్చినప్పుడు అక్కడ స్టేజ్ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ వరకు ఎవ్రీ సర్వీస్ అనేది ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కెరియర్ గైడెన్స్ మనం ఇస్తాం విత్ అన్ ఎక్స్పర్ట్స్. మోర్ దెన్ 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సో 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్సే గైడ్ చేస్తాం. అండ్ స్టూడెంట్కి లో క్లాస్ యూనివర్సిటీ అంటే లైక్ తక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ దగ్గర నుంచి పబ్లిక్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ వరకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. అండ్ అడ్మిషన్ అసిస్టెన్స్ అండ్ టెస్ట్ ప్రిపరేషన్ కూడా. లైక్ స్టూడెంట్ ఏదైతే IELTS ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, IELTS, TOEFL, PT ట్రైనింగ్ కావాలి, ఎగ్జామ్ రాయాలనుకుంటే టెస్ట్ ప్రిపరేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మన దగ్గరే ఉంటుంది. అక్కడ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్. వీసా టైంకి వెళ్ళినప్పుడు వీసా అసిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఇంకొకటి ఏం చేస్తామంటే మనం ఎక్స్పర్ట్స్ తోటి వీసా మాక్ ఇంటర్వ్యూస్ అనేది చేయిస్తాం అనమాట. సో ఇంకా బెటర్గా ఈజీగా సో వీసా ఆఫీసర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి టర్మ్స్ మనం క్వశ్చన్స్ ఉంటాయి, ఏది హైడ్ చేసుకోవాలి, ఏది ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్పుకోవాలి, సో అనవసరమైన విషయాన్ని ఎందుకు చెప్పకుండా ఎలా హైడ్ చేయాలనేది కూడా మనం గైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యాటర్. సో అండ్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ దగ్గర నుంచి యూనివర్సిటీలో వచ్చే స్కాలర్షిప్ వరకు అండ్ ఎడ్యుకేషనల్ లోన్ వరకు మనం సపోర్ట్ ఇస్తాం. మన ఆఫీస్లోనే మనం అన్ని సపోర్ట్ చేయగలుగుతాం. అక్కడ నుంచి ఒకసారి వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ మనం ఓన్ ఫ్లైట్ ఎయిర్లైన్స్ అంటే మన ట్రావెల్ వింగ్ ఉంది, ఎక్సెల్ఆర్ ట్రావెల్స్ అని చెప్పేసి. అందులో మనం ఫ్లైట్ టికెట్స్ కూడా మ్యాక్సిమం వచ్చినంత వరకు డిస్కౌంట్లో ఫ్లైట్ టికెట్స్ కూడా పెట్టిస్తాం. అండ్ అకామిడేషన్ కూడా మనమే బ్లాక్ చేసి అకామిడేషన్ కూడా చూస్తాం. ఎస్. అండ్ స్టూడెంట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇండియన్ కరెన్సీ, ఇక్కడ INR ఉంటుంది. ఫారెన్లో అయితే డాలర్స్, యూరోస్ ఉంటుంది. ఏ కంట్రీ ఫారెక్స్ కూడా మనమే అరేంజ్ చేసేస్తాం. ఇంకా స్టూడెంట్ కావాలంటే ట్రావెల్స్ ఫారెన్ సిమ్ కార్డు కూడా ఇక్కడ నుంచి పంపిస్తాం. ఒక ట్రావెల్ కార్డ్ అంటే ఫారెన్ కంట్రీస్లో వర్క్ అయ్యే విధంగా ట్రావెల్ కార్డు, అది క్రెడిట్ కార్డు ఉంటుంది. ICICI కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ మనం క్రెడిట్ కార్డు కూడా ఒకటి ఫారెన్ కరెన్సీ యూజ్ చేసుకునే విధంగా ట్రావెల్ కార్డు కూడా ఇచ్చి అందులో ఒక 1 lakh 2 lakh డిపెండ్స్ ఆన్ వాళ్ళకు ఉన్న అవైలబిలిటీని బట్టి కార్డులో లోడ్ చేసి ఇస్తాం. దాన్ని బట్టి స్టూడెంట్ అక్కడికి వెళ్ళగానే ఇన్స్టెంట్గా ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినా కూడా ఆ కార్డు వాడుకుంటాడు. సో ఇంకా స్టూడెంట్కి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎండ్ టు ఎండ్ సర్వీస్, 1 door.
సో కరెక్ట్. ఎక్సెల్ అనే వన్ డోర్లోకి వెళ్ళిపోతే సో ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి స్టూడెంట్ అని అనుకుంటే చాలు, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి వస్తే చాలు, ఎవ్రీథింగ్ మీరే చేస్తారు. ఎవ్రీథింగ్ మనం చేస్తాం. స్టూడెంట్ మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంకొక డోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నమాట. ఓకే. సో ఫైనలీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా ఇంకేమైనా మిగతా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ అంటే చేస్తారు? ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనే డొమైన్లో సో స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్తాడు. అండర్ గ్రాడ్యుయేట్ చేస్తాము, గ్రాడ్యుయేట్ చేస్తాము, ఈవెన్ పిహెచ్డికి వెళ్ళాలన్నా అవును. పిహెచ్డి కూడా చేస్తాం. Hmm. వర్క్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ బ్యాచిలర్స్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, మాస్టర్స్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, బేసిక్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అంటే కెనడాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటే సో పిఆర్ వీసా కానీ, వర్క్ పర్మిట్స్ కానీ సో మనం ఆఫర్ చేస్తాం Offer అన్నమాట. ఆ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ రెండు ఎక్సెల్ వాళ్ళు డీల్ చేస్తారు. Yes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.